నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా కూడా నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్ అనేటువంటి మాట వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బాగా నెమ్మదిగా ఉండేటువంటి చోట ఎదుగుదల అనేది ఉండదు. ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఎదుగుతావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే కొత్త వాటిని నేర్చుకుంటావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే బలపడతావు, ఛాలెంజెస్ ఉన్నప్పుడే ముందుకెళ్తావు. హల్లెలూయా. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా శ్రమలలోనే విస్తరించింది. హల్లెలూయా. శ్రమలలోనే అభివృద్ధి చెందింది, శ్రమలలోనే హతసాక్షులు అయ్యారు, శ్రమలలోనే సంఘము రక్తము పారించింది, శ్రమలలోనే అనేకులు మరణించారు, శ్రమలలోనే సంఘం అంతగానో ప్రపంచ దేశాలకు అంతటికి విస్తరించుకుంటా పోయింది. హల్లెలూయా. ఇప్పుడైతే కొంచెం నిద్రపోతా ఉంది, నెమ్మదిగా ఉంది కదా. శ్రమలు ఏం వాస్తవం చెప్తాను, శ్రమలు మనకి ఏం లేవు. వచ్చేవన్నీ పర్సనల్ థింగ్స్ వల్లే వస్తున్నాయి శ్రమలు. డబ్బు లేదనో, లేకపోతే అనారోగ్యం గురించో, లేకపోతే ఏమి కుటుంబంలోనో ఏమంటే అంతే కదండి. ఎవరన్నా యేసునామం నిమిత్తం నిన్ను చంపజల్లమనిపించాడు ఎవడన్నా ఇంతవరకు? అనిపించారా? హల్లెలూయా. ఎవడైనా ఇంట్లో నుంచి నీ బ్యాగు పట్ట హల్లెలూయా హల్లెలూయా అబ్బా అంటే పెళ్ళిళ్ళకి పిలిచిండారు, అబ్బా అని అంటే ఫంక్షన్లలో కలిపిండారు, అబ్బా అని అంటే ఈ వీడు వద్దులే అని చెప్పి పక్కన పెట్టింటారు. సాధ్యమైనంత వరకు అంతే కదండి జరుగుతుండేది. ఎవరైనా నిన్ను తన్నారా యేసుప్రభు నామం నిమిత్తం? కొట్టారా యేసుప్రభు నామం నిమిత్తం? ఒక మాట నిండొచ్చు, అవమానించిండొచ్చు. యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఏమి నిన్ను అన్నోళ్ళో అక్కోళ్ళో తమ్ముళ్ళో వాళ్ళు కూడా దగ్గరైనటువంటి వాళ్ళే. బయటోడు ఎవడు అన్నాడు, బయటోడు అంటే మనం వేసుకుంటాం కాబట్టి. హల్లెలూయా. మన వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఏమని అంటారు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, లేకపోతే ఇది లేకపోతే అది అని అంటారు. ఎవరైనా నేను ఇంట్లో నుంచి ధర్మేశారా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావని? ఉద్యోగంలో నుంచి చేసేసారా యేసుప్రభుని నమ్ముకున్నావని? యేసునామము నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించడంలా. ఎస్, ఒకవైపున శ్రమలు ఉన్నాయి, సాతాను తీసుకొని వచ్చే శోధనలు ఉన్నాయి. యేసునామం నిమిత్తమే వాడు తీసుకొని వస్తున్నాడు. అది ఎలాగా? ఆర్థిక పరముగా, ఆరోగ్యపరముగా, కుటుంబ పరముగా. అయితే డైరెక్ట్ అటాక్ నీకు ఎప్పుడైనా జరుగుతోందా? జరిగిందా? ఎక్కడో ఒక చోట 100 మందిలో ఒకరికి దొరికితే హల్లెలూయా. బట్ ఇన్ ద కమింగ్ డేస్, రాబోయే దినములలో ఆ సమయం కూడా వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ప్రతి ఒక్క మందిరంలో ఏ ఖాళీ కుర్చీ కూడా ఉండదు, ప్రతి కుర్చీలు ప్రతి చోట కూడా నింపబడుతుంది. శ్రమలలోనే సంఘము ఎక్కువగా విస్తరిస్తుంది. అది రూల్. అది హల్లెలూయా. శ్రమలు వచ్చినా చెదిరిపోవచ్చు, చెదిరిపోయినా మళ్ళీ ఏడో ఒక చోట గుంపు కొడతాం. మళ్ళీ మనం ఎక్కడ ఆగము కదా, ఎక్కడ పోయినా కూడా మళ్ళీ అందరికీ యేసు ప్రభువును మనం అందరికీ పంచుకుంటూ వెళ్ళిపోతాము కదా. హల్లెలూయా. అదే మనలో ఏ భయం అయితే ఉంటుందో ఆ భయముతోనే పోరాడించే దేవుడు. సాతాను అంతే కదా. యేసు ప్రభు ఆయన 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి తర్వాత 40వ రోజుల తర్వాత ఏమైనదంటే సాతాను వచ్చి శోధన ఎక్కడ పెట్టాడు? మొదటగా ఎక్కడ ఏమవుతున్నది? ఆకలి అవుతా ఉన్నది. ఆకలి అవుతా ఉంటే సాతాను తీసుకుని వచ్చి ఏం పెట్టాడు? ఇదిగో ఆకలి అవుతుంది కదా, ఆ రాయిను రొట్టెగా. హల్లెలూయా. ఆ యోర్దాను నదిలో నుంచి బయటికి రాగానే తండ్రి వచ్చి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనగానే సాతాను నెక్స్ట్ వచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రియకుమారుడివి కదా, మీ డాడీ చెప్పాడు. ఏమి? నువ్వు ప్రియకుమారుడివి కదా, మీ డాడీ చెప్పాడు, పరలోకంలో మీ తండ్రి ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు. మరి అలాగైతే రాయనే పైనుంచి. హల్లెలూయా. ఇదిగో నా దగ్గర ఒకసారి సాగిలపడు, నీకు అన్నీ ఇచ్చేస్తా. నీకు ఏదైతే అవసరం ఉంటుందో వాటిలోనే సాతాను నీకు శోధన కలగజేస్తాడు. నువ్వు ఏదైతే భయపడుతున్నావో దానితోనే పోరాటాన్ని దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఆ పోరాటంలో ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నువ్వు దానికి భయపడి, ఒక సంఘటనకు, ఒక పరిస్థితికి, ఒక సిచ్యువేషన్కి నువ్వు భయపడి తప్పించుకొని దారి మార్చుకొని వెళ్ళేటువంటి వానిలాగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. హల్లెలూయా. నీకేదైతే పోరాటం నిలబడుతుంటున్నదో, నీ ఎదుటగా ఏదైతే ఛాలెంజ్ వస్తున్నదో దాన్ని దాటుకునే ముందుకెళ్ళాలి, దాన్ని ఓడించే ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగిన దేవుడు, సాధించేటువంటి విధముగా శక్తిని ధరింపజేయ దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దట్ ఈజ్ వాట్ అవర్ గాడ్. నీ ఎదుటగా ఉంటున్న పర్వతాన్ని ఎత్తుకొని వెళ్ళి సముద్రంలో అన్నిసార్లు ముంచడు. పర్వతాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో, ప్రతిసారి పర్వతాన్ని ఎత్తుకొని వెళ్ళి సముద్రంలో ముంచడు. హల్లెలూయా. పర్వతమే కరిగిపోయేలాగా లేదా పర్వతాన్ని దాటెళ్ళేటువంటి లాగా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా.